కొత్త పిల్లం మొగుడు కొట్టాడని కాదట, తోటి కోడలు నవ్విందని చెప్పి ఏడ్చిందంట. అలా ఉంది ఈరోజు కొంతమంది మాల మేధావుల యొక్క వ్యవహారం. కృష్ణమాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయగానే ఎక్కడ లేనటువంటి ద్వేషం, ఎక్కడ లేనటువంటి ఉన్మాదం అంతా కూడా బయటపడుతున్నారు. తమ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజా గాయకుడు గద్దర్ గారికి అవార్డు రాలేదు, కానీ కృష్ణమాదిక్ గారికి అవార్డు వచ్చిందని చెప్పి చాలా ఉద్రేకపూర్వకంగా తమలో ఉన్నటువంటి ఆ ద్వేషం అంతటా కూడా ఈరోజు కక్కుతున్నారు ఈ మేధావులందరూ కూడా. గద్దర్ గారికి అవార్డు ఇవ్వడానికి ఒక కారణం చెప్పండి, ఎందుకు ఇవ్వాలో అంటే దానికి స్పష్టమైనటువంటి కారణాలు ఏమీ చెప్పడం లేదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గద్దర్ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, సంఘీభావం తెలియజేయడం ఏదైతే ఉందో, ఆ విషయాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. దానికి సంబంధించి ఆయన అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని అందరూ కొనియాడతారు. కానీ సామాజిక ఉద్యమాలు చేసినప్పుడు భావజాలంలో స్పష్టత కావాలి, కానీ ఆ స్పష్టత గద్దర్ గారికి లేకుండా పోయింది. తన భావజాలం అనేక మార్గాల వైపు తన రూపాన్ని మార్చుకుంటూ పోయాడు. పాపం సుప్రీంకోర్టులో వర్గీకరణకి అనుకూలంగా తీర్పు వచ్చిన దగ్గర నుండి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఈ మాలలో ఉన్నటువంటి కొంతమంది వర్గీకరణ వ్యతిరేక ఉన్మాదులకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మొదటగా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు చెప్పడం, తీర్మానం ఇవ్వడం, దాని తరువాత వాళ్ళు రివర్స్ పిటిషన్లు ఏవైతే వేశారో వాటిని కొట్టివేయడం కోర్టులు, దాని తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ దిశగా, తెలుగు రాష్ట్రాల సంబంధించిన ప్రభుత్వాలు వర్గీకరణకు దిశగా అడుగులు ముందుకు వేయడం, అలాగే అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు వర్గీకరణకు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయడం, అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా తయారైంది పాపం వీళ్ళ వ్యవహారం. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా కృష్ణమాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పాపం చాలా ఒక రకమైనటువంటి ఉన్మాదంతో రగిలిపోతా ఉన్నారన్నమాట. సో ఈ పరిస్థితులను వాళ్ళు ఊహించలేదు పాపం. త్వరలో వర్గీకరణ దిశగా తెలుగు రెండు రాష్ట్రాల్లో అడుగులు పడటం అనేది వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇలా లోపల ఉన్నటువంటి గ్యాస్ట్రిక్లు, రోగాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అయితే ఇందులో ఈ నేపథ్యంలో మాలలో ఉన్నటువంటి కొంతమంది వర్గీకరణ వ్యతిరేకులు, అందరూ కాదు, కొంతమంది వర్గీకరణ వ్యతిరేకులు, కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు, అలాగే కృష్ణమాదిక్ గారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చాలా చేస్తా ఉన్నారు. ఈ ఉన్మాదులందరి వ్యాఖ్యానాలకి మనం కౌంటర్ ఇచ్చే సమయం మన దగ్గర లేదు, కానీ ఇందులో కొన్ని కామెడీ పీసులు, కొంతమంది ఉన్మాదుల గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి. మొట్టమొదటిగా అన్నవరపు కిషోర్ అని ఒక వర్గీకరణ వ్యతిరేకి ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, మాలల మీద పోరాటం చేసినందుకే నీకు ఈ పద్మశ్రీ అవార్డు వచ్చింది కృష్ణమాదిగా, అందుకని మాలలకు కూడా ఆ పద్మశ్రీ అవార్డులో భాగం ఉంది అని చెప్పి ఒక ఫేస్బుక్ పోస్ట్ అనేది ఒకటి తయారు చేశాడు. అయ్యా, వర్గీకరణ వ్యతిరేక ఉన్మాది మాలల మీద పోరాటం చేస్తే ఆయనకి పద్మశ్రీ రాలేదు. ఆయన చరిత్ర చదువుకో. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఆయన చేసినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చేసినటువంటి సామాజిక ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా సామాజిక న్యాయానికి సంబంధించి ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా రిజర్వేషన్లు పంపకం జరగాలని చెప్పి గత 30 ఏళ్లుగా ఆయన న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా ఉద్యమం చేపట్టాడు. ఇది సమాజంలో సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఉద్యమం. ఇది పక్కన పెడితే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ, అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు అన్ని సామాజిక వర్గాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారి న్యాయానికి సంబంధించినటువంటి ఉద్యమాలు ఆయన ఈ 30 ఏళ్లుగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన జనంలో, సమాజంలో ఉండి చేశాడు. కాబట్టి
అన్ని సామాజిక వర్గాల మేధావుల దగ్గర నుంచి, సమాజం నుంచి ఆయనకి మెప్పు వచ్చింది. ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించారు, సమాజం మొత్తం కూడా గుర్తించింది. ఈ క్రమంలోనే భారతదేశ ప్రభుత్వం కూడా ఆయన్ని గుర్తించి, ఆయన సేవను గుర్తించి సామాజిక ఉద్యమాలకు సంబంధించి ఆయనకి ఆ అవార్డు ప్రదానం చేశారు. అంతేగాని మాలల్ని తిడితేనో, లేకపోతే ఎస్సీల్లో ఉన్నటువంటి 58 కులాల యొక్క రిజర్వేషన్లు అడ్డంగా దొబ్బు తినేస్తేనో ఆయనకి అవార్డు రాలేదు. అర్థమైందా? అన్నవరపు కిషోర్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే అందరికీ బాగుంటుంది అనేది నా విన్నపం. సో ఈ మెసేజ్, ఈ వ్యాఖ్య అనేది పక్కన పెడితే, మరొక ఉన్మాది రేంజర్ల రాజేష్ అనే మాల ఉన్మాది కూడా వ్యాఖ్యానం చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. దిస్ ఇస్ యువర్ షాన్ రేంజర్ల రాజేష్. మరి ఈరోజు ప్రెస్ మీట్లో మన బండి సంజయ్ అన్న, మన బీసీ బిడ్డ, ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి సంజయ్ అన్న, గదరన్న జీవితం మొత్తం కూడా అవార్డుల కోసం బతికినట్టు కాదు. మీరు ఇచ్చే లొట్ట పీసుల అవార్డుల కోసం మేము తాపత్రయపడడం కోసం, పోరాటం కోసం కాలు మొక్కిన వాడు కూడా కాదు. అవార్డుల కోసం, పోరాటాల కోసం కాలు మొక్కేటువంటి వ్యక్తి గదరన్న కాదన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏమంటాడంటే, కాళ్ళు పట్టుకుంటేనో లేకపోతే అడుక్కుంటేనో అవార్డులు గద్దర్కి అవసరం లేదు అని చెప్పి తన కుల ఉన్మాదం ఏదైతే ఉందో అది ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంటే పరోక్షంగా కృష్ణమాదిక్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అనేది ఆ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. రేంజర్ల రాజేష్, నీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన 30 ఏళ్ళుగా సామాజిక ఉద్యమాలు చేస్తున్నాడు, సామాజిక న్యాయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడనే వాస్తవము నువ్వే అనేక సందర్భాల్లో ఒప్పుకున్నావు. కానీ ఈరోజు మళ్ళా కృష్ణమాదిక్ గారికి అవార్డు వచ్చి, నీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి గద్దర్ గారికి అవార్డు రాకపోయేసరికి నీలో ఉన్నటువంటి ఆ కుల ఉన్మాదం అంతా కూడా బయటపడింది. అవార్డుల కోసం కృష్ణమాదిక్ గారు కాళ్ళ వేళ్ళ పట్టుకుని ఉంటే 30 ఏళ్ల తర్వాత కాదు, 90ల దశకంలోనే ఉద్యమాలు చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడే ఆయనకి అనేక అవకాశాలు వచ్చాయి. రాజకీయ అవకాశాలు కానీ, అలాగే ఇలాంటి అవార్డు అవకాశాలు కానీ ఆయనకి చాలా వచ్చాయి. కానీ ఆయన వాటికి వేటికి లొంగకుండా ఆయన పందాలో ఆయన ఉద్యమాలు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టే ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో భారతీయ సమాజం మొత్తం కూడా ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమయం పట్టింది. నిజం నెమ్మదిగా వెళ్తుంది, అబద్ధం చాలా తొందరగా వెళ్తుంది. దొరలతో లాలూచీలు పొంది తాయిలాలు ఎవరు పుచ్చుకున్నారు, ప్రజా ఉద్యమాల్ని తాకట్టు పెట్టింది ఎవరు, మార్క్సిస్ట్ భావజాలాన్ని, విశిష్ట అద్వైతానికి తాకట్టు పెట్టింది ఎవరు, అగ్రవర్ణ బ్రాహ్మణవాదులైనటువంటి రామానుజాచార్యులకు సంబంధించినటువంటి పెద్దలకు తన ప్రజా ఉద్యమాన్ని తాకట్టు పెట్టింది ఎవరు అనేది నువ్వు ఒక్కసారి మీ గద్దర్ చరిత్ర, గతంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే వాస్తవాలు అర్థమవుతాయి. అలాగే కొంతమంది పెద్దలు దళిత ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, మార్క్సిస్ట్ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆ చీకటి కోణాలు ఏవైతే ఉన్నాయో, దొరలతో చేసినటువంటి ఒప్పందాలు, దొరలతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. జనాలు చూస్తున్నారు, నువ్వు ఒప్పుకోకపోయినా జనాలకు అర్థమవుతుంది, జనాలు చూశారు కూడా. తన పిల్లల్ని అదే కాంగ్రెస్ అనే కుటుంబ పార్టీలోకి పంపి, మరి తెల్లారులేస్తే అగ్రవర్ణ పార్టీలను కోస్తూ ఉంటారు కదా, మరి అదే అగ్రవర్ణ పార్టీల్లో కుటుంబ పార్టీలకి మరి గద్దరు వారి పిల్లల్ని ఎందుకు రాజకీయ భవిష్యత్తు కోసం పంపించాడు? ఇలాంటి భావజాలాలు, ఇలాంటి కార్యక్రమాలు కృష్ణమాదికి చేయలేదు. అంచేతనే ఆయనకి పద్మశ్రీ వెతుక్కుంటూ వచ్చింది. సో ఈ మాల కుల ఉన్మాదుల యొక్క వ్యాఖ్యానాలు, బాధ ఈ విధంగా ఉంటే, మరోపక్క మా సొంత సమాజంలోనే, మాదిగ సమాజంలోనే ఒక అక్క, ఒక చెల్లి, అక్కనాలో చెల్లి అనాలో సరే, సోదరి అందాం, ఒక సోదరి పాపం తన
మాల దొరల యొక్క అభిమానాన్ని, వారి యొక్క మెప్పు పొందడం కోసం, మాల దొరల యొక్క మెప్పు పొందడం కోసం వారి యొక్క తాయిలాలకి ఆశపడి, వాళ్ళు ఇచ్చే తాయిలాలకి ఆశపడి పాపం అమాయకమైనటువంటి ఒక వ్యాఖ్య చేసింది. మా ఉత్తరాంధ్ర భాషలో చెప్పాలంటే, వాళ్ళప్ప కోమలప్ప, నీకు విషయం ఏంటంటే నువ్వు వ్యాఖ్యానం చేసావు, నేను కూడా మోడీ తాతని గట్టిగా పట్టేసుకుంటా, నేను కూడా వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టేసుకుంటా, పద్మశ్రీ కొట్టేస్తా, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసావు. నువ్వు మోడీ తాతని గట్టిగా పట్టుకున్నా, నెమ్మదిగా పట్టుకున్నా, వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టుకున్నా, ఒళ్ళు పట్టుకున్నా, వాళ్ళప్ప నీకైతే అవార్డు రాదు. ఎందుకంటే కాళ్ళు వేళ్ళు నొక్కుతేనో పట్టుకుంటూనే అవార్డులు రావు. ప్రజా ఉద్యమాలు చేస్తే అవార్డులు వస్తాయి, 10 మందిని ప్రభావితం చేస్తే అవార్డులు వస్తాయి, న్యాయం వైపు పోరాడుతూ లక్షలాది మందిని ప్రేరేపిస్తే అవార్డులు వస్తాయి, సామాజిక న్యాయం కోసం పోరాడితే అవార్డులు వస్తాయి, 58 కులాలకు న్యాయం జరగాలని చెప్పి 30 ఏళ్లుగా పోరాటం చేస్తే అవార్డులు వస్తాయి, నీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే అవార్డులు వస్తాయి, పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తే అవార్డులు వస్తాయి, రాజకీయ పార్టీల యొక్క ఆఫర్లని తృణప్రాయంగా వదులుకుంటే అవార్డులు వస్తాయి, నిజాయితీకి అవార్డులు వస్తాయి. అప్ప నీలాగా నీ మాల దొరల యొక్క మెప్పు పొందడం కోసం పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తేనో, లేదా కళ్ళు తాగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనో అవార్డులు రావు. ఇకపోతే గద్దర్ గారికి అవార్డు ఎందుకు ఇవ్వాలని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు, బండి సంజయ్ గారు ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని ఆయన బాహాటంగా తెలియచేయడం జరిగింది. 100కి 100 బండి సంజయ్ గారి మాటలతో నేనైతే ఒక ఎస్సీ విద్యావంతుడిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఇవ్వాలి అవార్డులు గద్దర్ గారికి? జనరల్గా అవార్డులు అనేవి సేవా రంగానికో, లేకపోతే కళకో, లేకపోతే క్రీడలకో, సాహిత్యానికో, ఇలా అనేక రంగాలకు సంబంధించి వారు ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇచ్చారో ఆ కాంట్రిబ్యూషన్కి గుర్తుగా అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా సినిమా యాక్టర్లకి కళారంగానికి సంబంధించి అవార్డులు ఇస్తారు, క్రీడాకారులకు ఇస్తారు, అలాగే సాహిత్యానికి సంబంధించి ఇస్తారు. మరి ఈ గద్దర్ గారు ఏ సాహిత్యం రాశారని చెప్పి, ఏ పుస్తకాలు రచించారని చెప్పి ఆయనకి అవార్డు ఇవ్వాలి? అలాగే ఏ సామాజిక ఉద్యమాలు చేశారని చెప్పి ఆయనకి అవార్డులు ఇవ్వాలి? సరే, ఎర్ర జెండా పట్టుకొని కొన్ని పాటలు పాడారు, ఓకే. మరి పాటలు పాడినప్పుడు ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి పాటలు, మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి పాటలు పాడినప్పుడు, జీవితాంతం ఎర్ర కండువా వేసుకొని తిరుగుతున్నప్పుడు, మరి జీవితాంతం ఆ ఎర్ర కండువాకి గౌరవంగా ఆ భావజాలంతోనే ఉండాలి. మరి నువ్వు చేసిందేంటి మధ్యలో? పిల్లలనేమో దొరల పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్లో పెడతావు, నువ్వేమో మార్క్సిస్ట్ అని చెప్పుకుంటూ నాస్తికుడు. సాధారణంగా మార్క్సిస్టులు ఎవరు కూడా దేవుణ్ణి విశ్వసించరు, అద్భుతాలు అతీత శక్తుల గురించి మాట్లాడరు. కానీ నువ్వేమో ఆ రామానుజాచార్యుల దగ్గరికి వెళ్ళి, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి పాటలు పాడతావు. మరి వాళ్ళకి నీకు ఉన్నటువంటి లాలూచి ఏంటో అర్థం కాదు. బహుశా చెన్నకేశవ స్వామి మీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దేవుడు కాబట్టి, వైష్ణవము విశిష్ట అద్వైతంతో మీకు ఏదో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి, విశిష్ట అద్వైతాన్ని చాలా గొప్పగా కొనియాడి ఏదో లాలూచులు పడ్డావేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మిత్రులు చెప్పారు, దొరలతోనే లాలూచి పడినటువంటి గద్దరు ఈ రామానుజాచార్య పరంపర కొనసాగిస్తున్నటువంటి వారితో లాలూచీలు పడటంలో పెద్ద వింతేమీ లేదు. ఉద్దేశం ఏంటంటే, మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సాధారణంగా నాస్తికుడు, హేతువాదిగా అయి ఉంటాడు. కానీ సో మరి ఎందుకు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు? అంటే మీ భావజాలం ఏంటి? మీ భావజాలం ఏంటి?
అనేది గద్దర్ గారిపై నాకున్నటువంటి ప్రశ్న. అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భావజాలం అనేది గద్దర్ గారికి లేకుండా పోయింది. సాధారణంగా ఆయన పాటల్లో ఎక్కువగా వినిపించే పాటలు ఎక్కువ శాతము ప్రజాభిమానం పొందినటువంటి పాటలు మనం తీసుకుంటే గనక ఆ ఎక్కువ శాతం ప్రజాభిమానం పొందినటువంటి పాటలు ఆయన కలం నుంచి వచ్చినవి కాదు. ఇప్పుడు బండెనక బండి కట్టి అనే ఒక పాట ఉంది. ఆ పాట ఆయన రాసింది కాదు. దొర ఏందిరో వాని పీకుడేందిరో అంటూ గూడరాజయ్య గారు రాసిన పాటను గజ్జె కట్టుకొని ఆడి ఇంటి ముందున్న దొరని ఏమీ పీకలేక ఆ దొరతో పడ్డ లాలుచి ఏంటి. అలాగే ఇంకొన్ని పాటలు ఉన్నాయి ఆయన గలం నుంచి వచ్చినటువంటి పాటలు. అవేమీ కూడా సాధారణంగా ఆయన రాసినటువంటివి కాదు. కేవలం పాట మాత్రమే ఆయన పాడాడు. సో అలా ఆ కోణంలో చూసుకుంటే సాహిత్యం ఆయనది కాదు. మరి ఏ కోణంలో ఆయనకి అవార్డులు ఇవ్వాలో కాస్త ఈ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి మాల మేధావులు కొంతమంది ఎవరైతే పాపం ఆరాట పడుతున్నారో అలాంటి వాళ్ళు చెప్పాలి. మరి బండి యాదగిరి అనే వ్యక్తి అనే సాహితీకారుడు, తన ప్రజా ఉద్యమకారుడు బండి వెనక బండి కట్టి అనే పాటను నవాబులకి వ్యతిరేకంగా ఆయన పాట రాస్తే ఆ పాటని గద్దరు తన అవసరానికి వాడుకొని దానిని దొరల వైపు మళ్లించి దొరలకి వ్యతిరేకంగా పాట పాడాడు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజా ఉద్యమాలు ఏ భావజాలంతో అయితే మొదలుపెట్టాడో ఆ భావజాలంలో ఆయన లేడు. అనేక టర్నులు తీసుకున్నాడు. ఆయన పిల్లలనేమో కాంగ్రెస్లో పంపించాడు. ఆయన ఏమో కొన్నాళ్ళు మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్నాడు, కొన్నాళ్ళు బహుజనవాదం అంటాడు, కొన్నాళ్ళు అంబేద్కర్ వాదం అంటాడు, మళ్ళా కొన్నాళ్ళు ఇటొచ్చి రామానుజాచార్యుల దగ్గరికి వెళ్తాడు. సో ఒక నిర్దిష్టమైనటువంటి భావజాలం ఆయనకి లేదు. కానీ కృష్ణమాదిగకి ఒకే భావజాలం ఉంది. అదే నల్లకండువాతో ప్రజా ఉద్యమం చేసి 30 ఏళ్ళు కూడా ఒకే రకమైనటువంటి స్టాండ్ తీసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. అలాగే ఇంకా గద్దర్ గారు ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఆ వర్గీకరణ ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం, కృష్ణమాదిగ యొక్క పోరాటాన్ని ఎంత ఘోరంగా అపహాస్యం చేశాడు, ఎంత నిస్సిగ్గుగా బహిరంగంగా తన మాల కుల ఉన్మాదాన్ని ప్రదర్శించాడో ఒక ఆడియో నోట్ ద్వారా సోషల్ మీడియాలో చాలా కాలంగా ఆ ఆడియో నోటు సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే పెదనాన్న ఇప్పుడు వర్గీకరణకి మీరు అనుకూలమైన పెదనాన్న? మాలలు అంత తెలివి తక్కువలు కాదురా, వాళ్ళు కావాల్సిన ప్రొటెక్ట్ చేస్తారు. అన్నా నువ్వు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావా అని అంటారు. ఈ వర్గీకరణ అనేది అది కాదు, కూడు. దాని గురించి ఎందుకురా టెన్షన్? ఆ వర్గీకరణ ఎప్పుడు ఈ దేశంలో అది కానే కాదు. అది కృష్ణమాదిగా ఆ మాదిగ కమ్యూనిటీ మాలోలను చూపించి 25 ఏళ్ళ నుండి పబ్బం గడుపుకుంటున్నారు. అది కాదు. ఏం నిమ్మలంగా ఉండాలి మనం మాలోలం. అది ఎన్నడూ కాదు. అది కేంద్రంలో అది బిల్లు పెట్టబడదు, ఏం పెట్టబడదు. ఇక్కడ మనం చూసాం, మనం విన్నాం ఆయన వైఖరి ఎలా ఉంది వర్గీకరణ పట్ల. బయటేమో వర్గీకరణవాది అని చెప్పుకుంటూ లోపల తన మాల కుల ఉన్మాదం, వర్గీకరణకి వ్యతిరేకంగా, ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా, మాదిగలకు వ్యతిరేకంగా తన భావజాలం ఎంత ఘోరంగా అన్యాయంగా ఉందో అనేది ఈ ఆడియో నోట్లో మనం చూసాం, విన్నాం. సో ఇంతటి ఘోరమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలా? ఏం చేశారని ఆయన అవార్డు ఇవ్వాలి? అంటే మార్క్సిస్ట్ని, కమ్యూనిస్ట్ని అని చెప్పుకుంటూ అనేక రకాలుగా టర్న్ అయినటువంటి వ్యక్తి. సో నిజానికి ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గద్దర్ గారిని వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన చిరకాలం కమ్యూనిస్ట్ భావజాలంతో కానీ, మార్క్సిస్ట్ భావజాలంతో కానీ లేడు. కేవలం ఎర్ర కండువ అలంకరణ కోసం మాత్రమే వాడి రకరకాల భావజాలానికి స్టాండ్ తీసుకున్నాడు. కొంతకాలం
అంబేద్కరిస్టు, కొంతకాలం బహుజనవాది అంటూ, కొంతకాలం రామానుజాచార్యుని శిష్యుని అనుకుంటూ ఈ విధంగా రకరకాలైనటువంటి టర్న్లు తీసుకుంది ఆయన భావజాలం. సో మరి అంచేత కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గద్దర్ గారి పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి రావాలి. మొదట ఆయన మా మనిషి కాదు అని చెప్పి. అయితే 59 కులాలకి సామాజిక న్యాయం కావాలి అని చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి మేధావులు కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో గద్దర్ గారు తాను చనిపోవడానికి ముందు కొంతకాలం ముందు వర్గీకరణకి వ్యతిరేకంగా, మాదిగలకు వ్యతిరేకంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సభ్య సమాజం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఒకంత గద్దర్ గారి అభిమానులనే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం. ఆ గద్దర్ గారి ఆట పాటకి ప్రేరణ పొంది ఉద్యమ బాట పట్టినటువంటి కొంతమంది తెలంగాణ పాటకారుల యొక్క వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళు ఈ వ్యాఖ్యలు చూసి అవాక్కయ్యారు, వారి పాటల ద్వారా గద్దర్ గారిని ఏ విధంగా వ్యతిరేకించారో ఎప్పుడైనా నెత్తిని తెచ్చుకున్నానా, లేకుంటే ఇక పాపి కానీ వాళ్ళ జాతి ఆంధ్రం ఒక వరుస వెళ్ళిపోయినా. కొన్ని పాటలు మనం చూసాం. సో మరి ఈ కోణంలో ఆలోచన చేస్తే మరి గద్దర్ గారికి అవార్డు ఇవ్వడం సమంజసమా, లేకపోతే కృష్ణమాదిక్ గారికి అవార్డు ఇవ్వడం సమంజసమా అనేది మనం ఆలోచన చేయాలి. మీరు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి గద్దర్ గారికి అవార్డు రాలేదని మీరు బాధపడటంలో న్యాయం ఉంది, దానికి సంబంధించి మీరు వ్యాఖ్యలు చేయడంలో అర్థం ఉంది. కానీ కృష్ణమాదిక్ గారికి అవార్డు రావడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కృష్ణమాదిక్ గారి మీద మీకున్నటువంటి ఏదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషాన్ని కక్కే ప్రయత్నం, మాదిగల మీద మీకున్నటువంటి ఆ విషాన్ని కక్కే ప్రయత్నం చాలా గొప్పగా చేస్తున్నారు. ఇది సమాజం హర్షించదు.